కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. ముంత మసాలా, పఫ్డ్ రైస్ మసాలా తెలుగువారే కాదు అమితంగా ప్రాచుర్యం పొంది ప్రపంచం నాలుగు చెరగులా ఉన్న భారతీయులందరూ ఇష్టపడేటువంటి వీధి తెళ్లలో ముంత మసాలా ఒకటి. తెలుగువారు ముంత మసాలానే ముంత కింద పప్పు లేదా పెడత కింద పప్పు అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో ఇది మురుమురే చాట్గా, బేల్పురి చాట్గా ప్రసిద్ధి. ఈ ముంత మసాలాని రకరకాల పదార్థాలను వేసి ఎన్నో రకాలుగా చేస్తారు. కుటుంబ సభ్యులతో గాని స్నేహితులతో గాని సరదాగా సాయంత్రం అలా వాహ్యాడికి పార్కుకు వెళ్ళినప్పుడు జంగిడి నిండా ముంత మసాలాని పెట్టుకుని అమ్మేవాడు కనపడితే చాలు, మన నోరు ఊరి దానిని తిని తిరిగి ఇంటికి వెళ్తేనే మనకు సంతృప్తి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా పొట్లాలు కట్టించుకొని మరీ తీసుకువెళ్లడం రివాజు. ముంత మసాలా రుచి అలాంటిది. మరి ఇటువంటి నోరూరించే ముంత మసాలాని మనం ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూద్దామా. మరి ముంత మసాలా తయారీకి కావలసినవి: మరమరాలు 3 కప్పులు. స్టవ్ పై ఒక వెడల్పాటి పాత్రని ఉంచి అందులో మరమరాలను వేసుకొని మీడియం సెగ మీద అదే పనిగా కలిగి త్రిప్పుతూ మరమరాలని కరకరలాడే వరకు వేయించుకోవాలి. బంగాళదుంప బజ్జీ 4 లేదా 5. బంగాళదుంప బజ్జీని వేసుకుని తయారుగా ఉంచుకోవాలి. తెలుపు మరియు ఆకుపచ్చ ఎండు బఠానీ 1/2 కప్పు. తెల్ల రంగు ఆకుపచ్చ రంగు ఎండు బఠానీని కలగలిపి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 రకాల బఠానీ లేకుంటే ఏదో ఒక రంగు బఠానీని నానబెట్టుకోవచ్చు. చక్కగా నానిన బఠానీని కుక్కర్లో గాని స్టీలు గిన్నెలో విడిగా గాని మరీ మెత్తగా కాకుండా తగుమాత్రంగా ఉడికించుకోవాలి. కుక్కర్లో కనుక ఉడికించేట్లయితే జాగ్రత్తగా కుక్కర్ విజిల్ రాకముందే స్టవ్ని కట్టివేయాలి. లేకుంటే బఠానీ నుజ్జు నుజ్జు అయ్యి దాని రుచి అయిపోతుంది. ఇలా చక్కగా ఉడికించుకున్న బఠానీని నీరు వార్చి ప్రక్కన ఉంచుకోవాలి. వేరుశనగపప్పు 1/2 కప్పు. బాణల్లో కొద్దిగా నూనెను వేసి నూనె వేడెక్కిన తరువాత అందులో వేరుశనగపప్పును వేసి వాటిని చక్కగా వేయించుకోవాలి. చక్కగా వేగిన వేరుశనగపప్పు చల్లారిన తరువాత కరకరలాడుతూ ఉంటాయి. స్పెషల్ బజ్జీ మసాలా పొడి 2 టీ స్పూనులు. ఈ ముంత మసాలాకు అసలైన రుచిని ఇచ్చేది చాట్ మసాలా పొడి. ఈ చాట్ మసాలా పొడిని తేలికగా రుచికరంగా ఎలా చేసుకోవచ్చో మా స్పెషల్ బజ్జీ మసాలా పొడి వీడియోను వీక్షించి అందులో చూపించిన విధంగా చాట్ మసాలా పొడిని చేసుకుని తయారుగా ఉంచుకోండి. నిమ్మకాయలు 2. 1 లేదా 2 కాయల నిమ్మరసాన్ని తీసి ప్రక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు మీడియం సైజువి 3. ఇప్పుడు ఉల్లిపాయను సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. పుదీనా చిన్న కట్ట, కొత్తిమీర చిన్న కట్ట. ఇష్టపడే వాళ్ళు పుదీనాను కొత్తిమీరను కూడా సన్నగా తరుగుకొని ఉంచుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా. కూర కారం 2 టీ స్పూనులు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎండు బఠానీని నానబెట్టి ఉడికించుకోవటం గాని, పచ్చి వేరుశనగపప్పుని వేయించుకోవడం గాని, బజ్జీల్ని వేసుకోవడం గాని, చాట్ మసాలా పొడిని చేసుకోవడం గాని ముంత మసాలాని చేసుకునే రోజే తయారు చేసుకోనక్కర్లేదు. పని భారాన్ని తగ్గించుకోవడానికి గాను ముందు రోజే వాటిని తయారు చేసుకుని జాగ్రత్తగా నిల్వ చేసుకోవచ్చు. ఉడికించుకున్న బఠానీలను వేసుకున్న బజ్జీలను గాలి చొరని డబ్బాలో ఉంచి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవాలి. అలాగే తీసి ఉంచుకున్న నిమ్మరసాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవాలి. వేయించుకున్న మరమరాలని, వేరుశనగపప్పుని, తయారు చేసుకున్న స్పెషల్ బజ్జీ మసాలా పొడిని గాలి చొరని డబ్బాల్లో ఉంచి బయటే ఉంచుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా నిల్వ చేసుకున్న వాటితో చేసుకున్న ఈ ముంత మసాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ముంత మసాలాలో వాడుకునే సంభారాలన్నింటినీ తయారుగా ఉంచుకుంటే అట్టే శ్రమ లేకుండా ఆడుతూ పాడుతూ ఈ ముంత మసాలాని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ముంత మసాలాని తయారు చేసుకునే విధానం: ఇప్పుడు పెద్ద గిన్నెలోకి వేయించి ఉంచుకున్న మరమరాలను తీసుకొని అందులో ముందుగా 3 బంగాళదుంప బజ్జీల్ని వేసి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయని, ఉడికించి ఉంచుకున్న బఠానీని, స్పెషల్ బజ్జీ మసాలా పొడిని, కొద్దిగా ఉప్పుని, తరువాత వీటిలో కూరకారాన్ని, వేయించి ఉంచుకున్న వేరుశనగపప్పుని కలుపుకోవాలి. అన్నింటినీ బాగా కలపాలి. అలాగే రుచికి సరిపడా నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఈ పైన చెప్పిన వాటినన్నింటినీ
మరమరాలలోకి ఒకేసారి వేయకుండా ఒక్కొక్క దాన్నే కొంచెం కొంచెంగా తీసుకుంటూ తడవలుగా మరమరాలలో కలుపుకుంటూ రావాలి. ఈ మరమరాలను వాటి సైజులో అవి సగం అయ్యే వరకు మనం ముంత మసాలాని గట్టిగా నలుపుకొని కలుపుకుంటే ఆ ముంత మసాలా చాలా రుచిగా ఉంటుంది. చివరగా ఈ ముంత మసాలాలో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో రుచి చూసుకోవాలి. దీనిలో ఇష్టం ఉన్న వాళ్ళు తరిగి ఉంచుకున్న పుదీనాను, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే, ఇంటిల్లిపాదికి మళ్ళీ మళ్ళీ కలుపుకొని తినాలనిపించే ముంత మసాలా తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.